ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఆ ఇద్దరు కీలక నేతలే. ఒకరేమో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇంకొకరు ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే. వారిప్పుడు భవిష్యత్ అవసరాల కోసం అన్నట్టు హడావిడి చేసేస్తున్నారు. ఎన్నికల హడావిడి కూడా లేని సమయంలో నియోజకవర్గంలో ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2 ఏళ్ల తర్వాత సదరు నేతలు సడన్ గా జనం బాట పట్టడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ ప్రాంతానికి చెందినవారంటారా? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జిల్లా కేంద్రమైన ఒంగోలు కీలకం. జిల్లా కేంద్రమైన ఒంగోలులో గెలుపు ఓటములు మిగిలిన నియోజకవర్గాలపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. దీంతో రాజకీయ పార్టీలు ఒంగోలు నియోజకవర్గంపైన ప్రధానంగా దృష్టి సారిస్తాయి. పార్టీ ఏదైనా ఇక్కడి నేతలే జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పుతూ ఉంటారు. అందుకే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు జిల్లా కేంద్రంలో చేసే హడావుడి ఓ రేంజ్లో ఉంటుంది. అయితే ఏ ఎన్నికలు లేని సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు జనం బాట పడుతూ ఒంగోలు జనానికి హాట్ టాపిక్ గా మారుతున్నారు. పోలింగ్ తేదీ ముంచుకొస్తున్నట్లు వార్డులో వీధి తిరిగేస్తున్నారు. ఓవైపు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మరోవైపు తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు గల్లీ చుట్టేస్తున్నారు. బాలినేని ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా బైపోల్స్ లో కూడా గెలిచారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు కలిసి రాలేదు. ఓటమి ఎరగని బాలినేనికి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయినట్లు కనిపించిన బాలినేని నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. అంతకుముందు ఎప్పుడూ జనంలో ఉన్న ఆయన దాదాపు 2 ఏళ్ల పాటు వారికి ముఖమే చూపించలేదు. అయితే ఇటీవల బాలినేనికి వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది పార్టీ. ఆ పదవి దక్కాక కాస్త యాక్టివ్ అయినట్లు కనిపించిన ఆయన వైసీపీ పిలుపునిచ్చిన గడప గడప కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి తిరిగేస్తున్నారు. ఇక వైసీపీకి పోటీగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన ఎన్నికల హామీలు, ఆచరణలో పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆయన జనంలోకి వెళుతున్నారు. అలా ఇద్దరు ముఖ్య నేతలు జనం బాట పట్టడంతో ఒంగోలులో ఎన్నికల వాతావరణం కనిపిస్తూ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా వారిద్దరూ అంత హడావుడి చేస్తూ ఉండడం వెనుక రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కలే కనిపిస్తున్నాయంటున్నారు. తమకున్న ఓటు బ్యాంకు చేజార్చుకోకుండా చూసుకోవడానికే అంత హడావుడి చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద వారి పర్యటనలతో నగరంలో సందడి వాతావరణం కనిపిస్తోంది.